నమస్తే మాస్టరు. నిన్న నేను ఒక వీడియో చేశానండి. ప్రణీత్ హనుమంతు. దాని కంటిన్యూషన్ పార్ట్ 2 కింద చేస్తున్నాను. నిన్న టైం లేక ఒక షార్ట్ వీడియో చేశాను. కొన్ని విషయాలు మర్చిపోయాను అనమాట. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, లా ఉందనుకోండి, అందరికీ సమానంగా ఉండాలి కదా. రిచ్ పీపుల్కి ఒకలాగా, పొలిటీషియన్స్కి ఒకలాగా, లేకపోతే కామన్ మ్యాన్కి ఒకలాగా ఉండకూడదు. ఆ పాయింట్ మీకు క్లారిటీ ఉండాలి. రెండోది ఏంటంటే, అందరూ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ చేయండి, ఆడు ఇలా చేశాడు అలా చేశాడంటే సారీ, నేనేం ఆయన్ని సపోర్ట్ చేయట్లేదు. ఆయన అరెస్ట్ చేయడం మంచిదే, కానీ ఆయన అరెస్ట్ చేసే కన్నా ముందు ఎంతమందిని అరెస్ట్ చేయాలి కదా. మరి మీకు ఈయన అరెస్ట్ చేయమని ట్యాగ్ చేసిన వాళ్ళకి అరిచే వాళ్ళకి మీ ఇంగిజ్ఞానం ఏమైంది? మీరు బట్టలు కట్టుకుంటున్నారా? మీ ఇంగిజ్ఞానం ఏమైంది? బాలకృష్ణ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన ఇంట్లోనే ఆయన ఎవరినో మర్డర్ చేశారు. అది నాయుడు గారి సీఎం కింద ఉన్నప్పుడు మాఫీ అయిపోయింది కూడా అందరికీ తెలుసు. మనం మళ్ళీ ఏం చెప్పక్కర్లా. నా అనుభవాలు అమెరికా నుంచి చెప్పాలి కదా. 2008లో మేమందరం ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాం. గెస్ట్ హౌస్ అంటే వేరే టాపిక్, టెక్సాస్ లింక్ చేయకండి. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది కమ్మోళ్ళు $2000 ఎంత పెట్టి ఒక పెద్ద దండ కొన్నారు. మొత్తం ఖర్చు 2000 పైన పెట్టుకున్నారు. కార్లో అట్లాంటానో ఎక్కడికో వెళ్ళారు. వెళ్తే దండ పెట్టుకుని మొత్తం అంతా కొని ఎయిర్పోర్ట్ బయట గుంటకన్నా నక్కలగలా నించున్నారు దండ పట్టుకుని. బాలకృష్ణ గారు దిగి ఆంటీ ఏది అని లుమ్మోలో ఎక్కి వెళ్ళిపోయాడంట. వీళ్ళకి దోలు తీరిపోయింది. వెనక్కి డ్రైవ్ చేసుకుని వచ్చారు. ఎన్ని గంటల అమెరికాలో కదా, నాట్ ఈజీ రైట్. సో వచ్చి పెద్ద విస్కీ బాటిల్ కొనుక్కొని సంతాప్ సభ పెట్టుకున్నారు. మందు అంటే ఆనందం వచ్చిన మందు, సుఖం వచ్చిన మందే కదా మొగాడికి దిక్కు. మరి అలా ఏం తాగుతారో తెలియదు. బాధ వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు. సో ఏమైందిరా అని అడిగాను. అందరూ మంచి దోస్తే. నేను చెప్పాను కదా, అన్ని కులాల్లోనూ మనకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మాస్టరు మనకు అసలు కులానికి ఎగ్నెస్ట్ కాదు, మతానికి ప్రాంతానికి ఎగ్నెస్ట్ కాదు. నిన్న ఏదో ఆంధ్ర తెలంగాణ నన్ను లాగుతున్నారు. అందులో అవసరం లేరు అమ్మ అని. అందరూ పిలిచేది ఒకటే కాదు. అందరు రక్తం ఎరుపురంగా ఉన్నప్పుడు కులం మతం ప్రాంతం పిచ్చి అంటారు నా కొడుకున్నారు. అప్పుడు ఏమైందిరా అన్నాను. అప్పటిదాకా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తెలియదు. చెప్పాను, ఎందుకంటే కొంతమంది పాయింట్ అరుస్తూ ఉంటారు కదా. ఏం లేదన్నా ఇలా వెళ్ళాము. నేను లోపలికి నవ్వు వచ్చేస్తుంది, పైకి నవ్వుతే కొడతారు వాళ్ళు. వెళ్తే ఆంటీ ఏదని నువ్వు ఎక్కి వెళ్ళిపోయాడు అన్నాను. నేనేం మాట్లాడలే, ఎందుకంటే మనం ఏ నోరు జారినా బాటిల్లో గ్లాస్ పెట్టి పొడిచి పారదొప్పుతారు. సో అది పరిస్థితి అమెరికాలో. అది ఇంకొకసారి టెక్సాస్ ఎప్పుడు వస్తే ఒకళ్ళ వీడియో పెట్టమని నేను పెట్టలేదు. ఎందుకు మనం నేను మళ్ళీ కమ్మాలందరూ మన పడి దొబ్బించుకోవడం మనకు అవసరమా? 1000 కార్స్ ఎన్నో వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అవసరం మాస్టర్? మీరు మోస్ట్ అడ్వాన్స్ కంట్రీకి వచ్చారు. ఎందుకు వచ్చారు? డాలర్ల కోసం వచ్చారు. 2 US పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, 2 గ్రీన్ కార్డ్, 3 వచ్చి అన్నీ మూసుకుని ఉండొచ్చు కదా. పిచ్చి వేషాలు ఏంటి? ఇక్కడ మరి కుల సంఘాలు చేసేది ఏంటి? క్యాబరే డ్యాన్సర్, ఐటమ్ సాంగ్స్ పిల్లలు కూడా చేయిస్తారు. రెండోది వీళ్ళు విచారం కూడా చేయిస్తారని అప్పుడు చికాగోలో తన వాళ్ళు మేము ఇవ్వలేదు లెటర్ అన్నారు. వాళ్ళని పట్టుకుని FBI ఇన్వెస్టిగేట్ చేసింది. మరి వీళ్ళు చేసేది ఏంటి? తర్వాత ఇక్కడ బాడీ షాప్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఆ డబ్బులతో మళ్ళీ వాళ్ళు పార్టీకి డొనేట్ చేస్తారు. అక్కడికి వచ్చి వేషాలు వేస్తారు. అది పక్కన పెడదాం. తర్వాత ఈటీవీ అంటేనే బూత్ అంటేనే ఈటీవీ. జబర్దస్త్ అసలు ఫ్యామిలీతో కూర్చొని చూడగలమా? శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, ఎనీ సీరియల్ కానీ ఈటీవీలో. సో ఇంతలాగా ఉందండి. మరి దాన్ని ఎవరు ఖండించరేంటి? దాన్ని కూడా ఖండించాలి కదా. ఇప్పుడు ఈయనది తప్పు అయితే ఆయనది కూడా తప్పే కదా. ఇప్పుడు ఈయనది తప్పు అన్నప్పుడు వాళ్ళందరిది కూడా తప్పే. ప్లస్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రణీత్ హనుమంత్ అని గూగుల్లోకి వెళ్ళి కొడితే కానీ మనకు తెలీదు. ఇప్పుడు 2 సబ్స్క్రైబర్స్ వీడియో చేయండి అన్నది కూడా నేను చూశాను. అదర్వైజ్ నా లైఫ్లో ప్రణీత్ హనుమంత్ నాకెక్కడ తగిలాడు? నేను వెళ్ళి ఎత్తితే కదా. బట్ ఈటీవీ మీరు స్విచ్ ఆన్ చేస్తే యుప్ టీవీ అని ఉంటుంది. ఆ యుప్ టీవీ వాళ్ళు కూడా డబ్బులు కొట్టేస్తారండి. ఛానల్స్ అన్ని ఎక్స్ట్రా ప్రామిస్ చేస్తారు. బట్ రియాలిటీలో అలా ఉండదు. ఎక్స్క్యూజ్ మాస్టర్, మీరు టీవీ పెడితే బూతే కదా. ప్రణీత్ అంటే నేను వెళ్ళి యూట్యూబ్లో చూడాలి. నాకు ఇష్టం ఉంటే చూస్తాను, చూడండి మాస్టరు. నేను కూడా యూట్యూబ్లో నాకు సబ్స్క్రైబ్ చేయండి అని అనుకుని నా వీడియో మీ ఫోన్లోకి వచ్చావు కదా బలవంతంగా. మీరు వెళ్ళి కొడితే తప్ప కుమార్ ఎక్స్క్లూజివ్ అని. అలా ప్రణీత్ హనుమంతు
ఎవరో మార్కెటింగ్ చేశారు, నెగిటివ్ మార్కెటింగ్. ఇప్పుడు రామ్ గోపాల్ గారు చేసుకుంటూ ఉంటారు కదా మూవీ స్టార్ట్ అవ్వకముందే, అలా చేశారు ఎవరో. అందుకని ఆయన హీరో ఫేమస్ అయిపోయాడు, హీరో అనకూడదు, ఫేమస్ అయిపోయాడు, రైట్. బట్ మిగతావి ఈటీవీ కానీ సినిమాలో, నేను ఒక సినిమా సాంగ్ మరీ ఎతికి యూట్యూబ్లో చూసానండి, మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది. అంటే బీజేపీ వాళ్ళు షారూఖ్ ఖాన్ హీరో అంట అందులో. ఆ అమ్మాయి చిన్న దాన్ని ఏమంటారు, స్విమ్మింగ్ డ్రెస్, గోచిపాత్ అంత అండర్వేర్ వేసుకుంది హీరోయిన్. అది ఆరెంజ్ కలర్ ఉంది, అది హిందీ దాన్ని అవమానిస్తుందని బీజేపీ వాళ్ళు అబ్జెక్ట్ చేశాక ఆ సాంగ్ ఎన్ని వ్యూస్ వెళ్ళిపోయాయి. వీళ్ళు నోరు మూసుకుని ఉంటే ఆ సాంగ్ ఎవడు చూసేవాడు కాదు. ఎందుకు కాంట్రవర్షియల్ అయిందని మళ్ళీ మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఎతుకుతున్నాం కదా, ఆ ఎతకడం వల్ల హిట్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఈయన కూడా ప్రణీత్ హనుమంత్ నాలంటాడు, చాలామంది తెలియదు. ఇప్పుడు ఆయన ఎవడో వైఎస్ఆర్సీపీ, ఆయన ఎవడో పశువుల డాక్టర్ ఉండేవాడు కదా, డాక్టర్ పశువుల డాక్టర్ అంటే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు, వెటర్నరీ డాక్టరు తిడుతూ ఉండేవాడు కదా ఏపీలో అందరు. నేను ఆయన కూడా వీడియోలకు వెళ్ళి చూస్తేనే కదా, మళ్ళీ టీవీ వాళ్ళందరూ, టీవీ నేను వాళ్ళందరూ సోషల్ మీడియాని చెప్తారు, వాళ్ళే వెళ్ళి చూపిస్తారు. సో మీరు వెళ్ళి హైలైట్ చేస్తేనే కదా ఒకటి. రెండు, ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, నేను చూడను బిగ్ బాస్, నేను ఏ ఎపిసోడ్ చూడను. అది కూడా విన్ అయిన వాడిని ట్రాఫిక్ జామ్లు చేశారు. బిగ్ బాస్లో కూడా బూతులే కదండి, కలిసి ఉండడం ఏంటది, మరి దాన్ని ఖండించాలి కదా. సినిమాల్లో అన్ని బూతులే కదా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అమెరికాలో న్యూజెర్సీలో జరిగిందండి ఇన్సిడెంట్. మా పిల్లలు ఉన్న స్కూల్లోనే టీచర్ చెప్పింది, ఇండియన్ మూవీస్ కలిసి చూడకండి అని. నేను పోకిరి లాంటి సినిమాలు స్కూల్కి వెళ్ళాక అబ్బాయిలా చేస్తే టీచర్ మెంటల్లీ రిటార్డెడ్ అని రాసి, మా ఫ్రెండే పాపం భీష్మ పితామహ అనేవాళ్ళు, అంటే 2008 మా బ్యాచ్ ముందు వచ్చాడు, ఏడొచ్చాడనమాట. టీచర్ ఇలా రాసింది, ఇంకా రాసేసి జీవితాంతం రికార్డులు అని చెప్పి పేరు తీయడానికి ఉండదు, వేరే స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట, వేరే రకం స్కూల్లో వేయాలి అని. ఎందుకు అంటే ఇండియన్స్కి ఇన్ని కలిసి చూస్తారు. మనకి ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ లేదు కదా. బట్టలు ఇప్పుడు డ్యాన్స్ చేసిన ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఉంటావా పాట చూడండి మీనింగ్, అది ఫ్యామిలీతో కలిసి చూస్తాం పిల్లలతో. అలా విడిగా అయినా ఉన్నాయా పిల్లలకు విడిగా? అమెరికాలో విడిగా ఉంటుంది యూ సర్టిఫికేట్ అని, అండర్ 13 వాళ్ళు విడిగా ఉంటాయి. వైలెన్స్ కలిసి చూడరండి, సెక్స్ లాగా మన ఇండియన్ పేరెంట్స్ లాగా పిల్లలతో కలిసి చూడరు. తర్వాత ఇంకోటి ఏదో పాయింట్ గుర్తొచ్చింది మాస్టర్, మనం రాయలే, వైలెన్స్ సినిమాలు చూడరు. తర్వాత ఇంకోటి ఏదో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, స్కూల్లో ఇలా ఉంటుంది, బట్ మనకు అలా లేదు కదా, మన సినిమాలు అన్నీ బూతులే కదా. ఉంటావా సాంగ్ మా టైం అప్పుడు బ్రహ్మానందం గారు ఇంట్రడ్యూస్ చేశారు బొక్క అనేది. పూర్వం బొక్క అంటే పోలీస్ స్టేషన్ అనమాట, దాన్ని కూడా బూతు మాట కింద వాడేవారు, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు అసలు బూతు మంచిదానికి లేకుండా వెళ్ళిపోయింది. నేను కొన్ని వీడియోల్లో ఎంప్లాయర్స్ డబ్బులు కొట్టేశారని, కొట్టేయడాన్ని ఇంగ్లీష్లో పక్కని తెలుగు దెంగేయడం వాడినందుకు నేను చాలా బాధపడేవాడిని. ఎందుకంటే కొంతమంది రాసేవారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, ఫ్యామిలీతో చూడాలంటే మీరు చాలా బూతులు చెప్పారంటే ఫ్రస్ట్రేషన్. సో మా అమ్మగారు కూడా చూస్తారు నా వీడియోలు. నన్ను అడిగారు, ఎందుకురా రమేష్ వెంట్రాగాడ వాడు ఎవరినో కొంతమంది తిడుతున్నావు ఒక బూతులు ఎందుకు తిడుతున్నావు అంటే, అన్నాను, అమ్మ వాడు 6 నెలలు శాలరీ ఇవ్వలేదమ్మా, వాడిని తిట్టకపోతే నేను అయ్యా గారు అనడానికి నేను చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే గరికపాటి అయినా లేకపోతే కొన్ని వేద పండితులు లేకపోతే నేను స్వామీజీని సెయింట్ని కాదు కదా, వాళ్ళని గారు అని పిలవడానికి. నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్, నా బాధ ఫ్రస్ట్రేషన్ నేను వెళ్ళగొట్టాను, చెప్పాను అంటే ఓకే అన్నారు. ఇంక మా అమ్మగారు ఏమనలేరు కదా ఇప్పుడు నేను అలా సమర్థించుకుంటూ వస్తే. కానీ నా ఫ్రస్ట్రేషన్ తర్వాత మన త్రివిక్రమ్ గారితో చూశానండి. బూతుమాట మాట్లాడడం ఈజీ, చూసినప్పుడు నవ్వుకుంటారు, బట్ అది చాలా బ్యాడ్. ఒక గొప్ప మాట మాట్లాడితే అర్థం కాకపోయినా ఇంటికి దారిలో వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది, ఏంటి ఇలా మాట్లాడాడు అని ఆలోచిస్తారు, కొంచెం డిఫికల్ట్ పదం వాడినా. ఇలాంటి వీడియోలు చూసాక నాకు బాధ అనిపిస్తుంది. నాకు బూతు మాట్లాడినా నేనే బాధపడతాను కదా. మరి వీళ్ళందరినీ వదిలేశారు. ఎవరిని? బాలకృష్ణ గారిని, మరి రోజా గారు, నిన్న కూడా చెప్పాను, కొడాలి నాని గారు, ఆంధ్ర టీడీపీ స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్స్ కూడా అబ్యూజివ్గా మాట్లాడతారు. ఇంకా రోజా గారిని 1 year బ్యాన్ చేస్తారు అప్పుడు అసెంబ్లీలో, అది కూడా తప్పే. బట్ అది ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ ఇలా నడుము ఏదో సైన్ చేశారు అసెంబ్లీలోనే ఒక బూత్ సైన్ ఏదో చేశారు. మరి అవి ఇంపార్టెంటా? ఇది ఎవరో వెస్ట్రన్ వీడియో తీసుకుని ఆయన ఏదో కామెంట్ చేశాడు,
బట్ ఆయనది అరెస్ట్ చేయడం రైట్, నేను తప్పనట్లే. కానీ వెళ్ళి ఎతికితే కానీ దొరకవు కదా. ప్రణీత్ హనుమంతుని వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి కొట్టే కానీ నేను ఈ వీడియో చేయలేకపోయాను. మిగతావన్నీ టీవీ ఆన్ చేస్తే వచ్చేస్తున్నాయి కదా మాస్టర్ బూతులు. ఈ జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, అసలు ఈ టీవీ అంటేనే బూత్ అంటేనే ఈ టీవీలాగా అయిపోయింది. తర్వాత బాలకృష్ణ గారి డైలాగులు కానీ, ఫిలిమ్స్, ఎవడైనా ఫ్యాన్స్ వెంటబడితే ముద్దు పెడతాం, కడుపు చేస్తాం అన్నాడు. అది ఎంత పచ్చి ఇది, రేప్ చేయమని కదా బేసికల్లీ. ఒక పొలిటీషియన్ అయ్యుండి, ఫేమస్ అయ్యుండి అలా అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అప్పటికప్పుడు క్షమాపణ చెప్పించుంటే వేరు. బట్ ఈవెన్ సారీ చెప్పింటే కూడా వాళ్ళేం డైపర్ బేబీలు కాదు కదా బ్యాడ్ వర్డ్ వాడేసి సారీ అనడానికి. సో ఇది నిన్న ఈ పాయింట్ మిస్ అయిపోయానండి. ధన్యవాదాలు మిస్. మనం ఏ కులం, మతం, ప్రాంతానికి ఎగ్నిస్ట్ కాదు, ఎవరికి ఇన్ పర్సన్ ఎగ్నిస్ట్ కాదు. కానీ ఒక వ్యక్తిని ఈజీ టార్గెట్ చేసి అతన్ని ఈజీ కాబట్టి అరెస్ట్ చేయించేస్తాను, మిగతా వాళ్ళు నేను చేయను, నేను నా కొలపాడు. ఇంక జబర్దస్త్లో జడ్జి ఎవరు? ఆయన నాగబాబు గారు. అసలు జబర్దస్త్ మీరు చూడగలరా? పచ్చి బూతులు సార్. అది స్క్రిప్ట్ ఒకప్పుడు బాగుండేది అనేవారు. అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు కూడా ఉంటారు, ఎంత ఎక్స్పోజింగ్ చేస్తారు. అసలు అన్నీ డబల్ మీనింగ్ టైంలో అన్నీ బూతులే కదా. అసలు నా పిల్లలు తెలుగు నేర్పాక వాళ్ళని చూడడం మానేశారు. చూడొద్దునానని నేను మానేశాను. అప్పటి నుంచి స్ట్రిక్ట్గానే ఉన్నాను. వాడు ఐస్ క్రీమ్ తినకనన్నా అంటే నేను తిన్ను, ఇంకా వెయిట్ పెరిగిపోతాం, పిల్లాడు అన్నాడు కదా నా కోసం అని. అసలు జబర్దస్త్ చూడడం మానేశాను. అన్ని బూతులే కదా. అసలు ఎక్యూజింగ్, బాడీ షేపింగ్. అసలు మరి ఈ ప్రణీత్ హనుమంతుని లోపల వేసారు అంటే వీళ్ళందరినీ వేసుకుంటూ కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు నాలంటాడు అప్రిషియేట్ చేస్తాడు. కామన్ మ్యాన్కి ఇండియాలో లా ఉందని. అంతవరకు ఏముంటుంది లా? ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాడిని అరెస్ట్ చేస్తారు. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.